శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు. దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి సంబంధించి బుధాదిత్య యోగం ఎలా యోగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 25 నుండి ఆగస్టు 16 వరకు కూడా ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది. ఎప్పుడు కూడా చంద్రుడు గాని సూర్యుడు గాని ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అంటారు. ఈయన ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా చాలా తొందరగా మూవ్ అవుతూ ఉంటారు. చంద్రుడు అయితే రోజు రోజుకి మూవ్ అవుతాడు. సూర్యుడు మాత్రము పక్షం పాటు కొన్ని చోట్ల కొన్ని రాసులలో అలా ఉంటాడు. కొన్నిసార్లు పక్షం అంటే 15 రోజులు, కొన్నిసార్లు 30 రోజుల పాటు కూడా ఉంటారు. వీలైనంత వరకు కూడా ఈ సమయం చాలా వాల్యుబుల్ టైం అన్నమాట. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. కర్కాటక రాశి వారికి 12వ ఇంట్లో ఉండడం కారణం వల్ల మంచి బిజినెస్ కి సంబంధించినటువంటి మాటలు డిస్కషన్స్ జరగడం, బిజినెస్ కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరగడం, బేసిక్ వర్క్స్ జరగడం, స్టాండర్డ్ బేసిక్ వర్క్స్ అనేది చాలా బాగా చేస్తారు. అలాగే సూర్యుడు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో స్వక్షేత్రం ఆయనకు సింహంలో సూర్యుడు ఉంటాడు. కానీ 12వ స్థానంలోకి వెళ్ళినటువంటి వాడు ఖచ్చితంగా మంచి అది వ్యయస్థానం అయినప్పటికీ, ద్వితీయ వ్యయస్థానం అయినప్పటికీ అంతగా బాధించడు. కానీ వీరికి సింహరాశిలోనే కుజకేతు యొక్క కలయిక ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా మనకు ఉన్నటువంటి యోగ్యములని మనం బాగా చేసుకోవడం మంచిది. నిత్యము కూడా మీరు చెప్పేటువంటి మంత్రం భాగంగా ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్ అన్న మంత్రాన్ని చదవడం, లేదా ఓం నమో భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఇలాంటి మంత్రం సూర్యుడికి సంబంధించిన 108 మంత్రాలు ఉంటాయిగా, ప్రతి మంత్రానికి ఒక గోధుమ గింజ పక్కకు పెట్టండి. అలా జూలై 25 నుండి ప్రారంభించి ఆగస్టు 16 వరకు చేసి ఈ ఇన్ని రోజులలో మీరు పక్కకు పెట్టిన గోధుమలన్నింటినీ కూడా చెనకడం అంటే వీరైతే గ్రైండ్ చేసి ఏదన్నా మధుర పదార్థం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మీరందరూ ప్రసాదంగా తినండి. మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవన్నీ మనకై మనం చేసుకునే రెమెడీస్. వీలైనంత వరకు కూడా నా వీడియోస్ లో నేను ఈ ప్రకారంగా మీ దాకా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే జాతక సంబంధితమైన వివరాల గురించి కావాలనంటే ఈ వీడియో, నేను ఇప్పుడు చెప్పేటువంటి వీడియో నాకు ఫార్వర్డ్ చేసి, అయ్యా మీరు జాతకం చెప్తానని చెప్పారు, 2025 రూపాయలు చెల్లించమన్నారు, మేము కడుతున్నాము, ఇలా ఎవరైతే పంపిస్తారో వారికి నేను ఈ జ్వాలాముఖి మాలని ఉచితంగా ఇస్తా. అంటే ఆధారం ఉండాలి కదా, వేరే ఛానల్ వాళ్ళకు ఈ ఆప్షన్ లేదు, కేవలం మన ఛానల్ వాళ్ళకే ఉంది. కాబట్టి మీరు ఈ ఛానల్ ద్వారానే నాకు వీడియోకి సంప్రదించారని తెలుసుకోవాలి అంటే మీరు ఆ వీడియో నాకు షేర్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇస్తాయి. జ్వాలాముఖి మాలకే 2000 అవుతాయి బయట సాధారణంగా, కానీ అది మీకు ఉచితంగా ఇస్తున్నాయి. ఎందుకంటే ఉన్న పరిస్థితులు బాగాలేవు, మీరు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి వీలైనంత వరకు కూడా అన్ని రాసుల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గృహిణులు, విద్యార్థులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి? మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జూలై 25వ తారీఖు నాడు ప్రారంభమై, అంటే శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 16 వరకు కూడా ఉంది. చెప్పాలనంటే బలరామ జయంతి వరకు ఉంది. ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు, అలాగే చంద్రుడు కూడా ఉన్నారు. సరే, చంద్రుడు అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము. కానీ ఈ యొక్క సూర్యుడు, బుధుడు 3 నుండి 7 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే, ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి, అసలు ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాలేవు, దానివల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు
సూర్యుడు మనకు రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు. ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు, అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు. ఆయన బుధుడితో కలుస్తున్నాడు. బుధుడేమో వ్యాపారానికి అధిపతి, అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్ కి రిలేట్ అయినటువంటి వాడు. అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఒక కంపెనీకి సిఇఓగా పనిచేస్తున్న వాళ్ళకి, లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్ గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్ కి ఓనర్ కింద, ఓనర్ తర్వాత ఆయనే ఎంప్లాయీ గానే ఉంటాడు కానీ ఓనర్ కింద మరి ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం. ఇలాంటి వాళ్ళు. గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే అయింది, మొత్తం ఆమెదే, బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా, అలాగా. అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి, ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు, సూర్యుడు మాత్రం బాగున్నాడు. బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు, నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది. నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ అంటారు. నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్. కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే వీరందరూ కూడా ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి. ఈ జూలై 25 నుండి ప్రారంభించి ఆగస్టు 16, 17 తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం, చాలా సింపుల్ అండి. సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది. పిల్లలు కూడా చదవచ్చు. పిల్లలు చదివితే టీమ్ లీడర్స్ కానీ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కి సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు. అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్త అశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రతి శ్లోకం 8 శ్లోకాలు ఉంటాయి. అష్టకం అంటే 8 కదా, అందుకని ఈ ప్రతి శ్లోకం ఆఖరిలో ప్రణమామ్యహం అని ఉంటుంది. స్త్రీతైల మధుమాంసాని సంత్యజేత్యో రవేర్తినే నవ్యాది శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతే. సూర్యాష్టకంలో మెన్షన్ చేస్తుంది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు. చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కి వెళ్తూ ఉంటారు, తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు. అలా పెట్టకూడదు. స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు, తైలము తలకు నూనె పెట్టకూడదు. ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము గాని ఆడవాళ్ళని తాకడం గాని తలకు నూనె పెట్టడం గాని అంత మంచిది కాదు. మందు తాగుతారు, అది కూడా మంచిది కాదు. మాంసాని, అసలు మనిషి అనేవాడు మాంసం తినకూడదు. సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు. ఇలా మెయింటైన్ చేస్తే మీ జీవితకాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందులో ఉంది అదే మంత్రంలో, శ్రీతైల మధుమాంసాని సంచజేద్యోరవేదినే నవ్యాధి శోకదారిద్ర్యం, నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి, సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది. అలాగే విష్ణువును ఆరాధించండి. వ్యాపారం బాగా జరగదు కాబట్టి, ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అని అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి. ఎందుకంటే బుధుడి అధిదేవుడు ఆయనే, ప్రత్యతి దేవుడు ఆయనే. నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమః. ఎంత మంచిదండి. ఉదయాన్నే సూర్యుడిని చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా. ఆ సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడిని చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుడిని నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ నమః అన్న అష్టాక్షరి మంత్రం చదవడం. అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం, ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం, లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం.
ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చెప్పినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైంని బట్టి, మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం. దీంట్లో భాగంగా మీకు దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశ, నవాంశ, అష్టక వర్గ ఇలా ఉంటాయి. ఉదాహరణకు చెప్తానండి. ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం. రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు, అవునా? ట్రైన్ ఎంత నీట్ గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ మీరు బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. 1 టైర్ ఏసీ ఒకలా ఉంటుంది, 2 టైర్ ఏసీ ఒకలా ఉంటుంది, 3 టైర్ ఏసీ ఒకలా ఉంటుంది. అలాగే మన జాతక రీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా, అంతర్దశలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం లాగా, అంటే ఒకటే రైల్వే స్టేషన్, ఒకటే ట్రైన్, ఆ ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి చూడడం, కొంతమంది మంచి చూస్తారు, కొంతమంది చూడలేరు. ఇలా మీ జాతక రీత్యా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు. గతంలో ఏం జరిగింది, ముందేం జరగబోతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈ జాతక విశ్లేషణకు గాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే, కాస్త వీళ్ళ గురించి ఏదైనా చెయ్యండి అని అంటే, ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం. ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా 2000 అవుతాయి. కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి కోసం మాత్రమే ఇస్తున్నాము. అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి, చాలా వెరిఫికేషన్స్ చేసుకొని, చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ చేసి ఇక్కడ దాకా వస్తాం. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు కూడా మీరు ఈ పని చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.